నీవు నీ సమయం ఉండగానే దేవుని కొరకు ఏం చేయగలవో అది చేయాలి. ఏమి లేకుండా సమయం అంతా వ్యర్థం చేసుకొని ఈ నిందలతోటి, తిరస్కారాలతోటి, పోట్లాటతోటి, మనుషుల ఏడుపులతోటి మీ బాధే తప్ప మీ వల్ల ఎవరికి మేలు లేని బ్రతకొద్దు. ఇతరులకు మేలుగా ఉండటానికి దేవుడు నిన్ను సృజించింది, నిన్ను ఆశీర్వదించింది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి. దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చింది ఇతరులకు మేలుగా ఉండటానికి, నీ గొప్పతనం కొరకు కాదు. దేవుడు ప్రేమించి పుట్టుకతోనూ నీ కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒక ప్రత్యేకమైన నిపుణత, ఒక పనిలో ప్రత్యేకమైన స్వరము, ప్రత్యేకమైన జ్ఞానము, చూడండి, ప్రత్యేకమైన ఆలోచన పద్ధతి. ఇవి దేవుడిచ్చిన గిఫ్ట్స్, అవి ఒక తలాంతులు. ఇవన్నీ గాక దేవుడిచ్చిన ఆత్మవరాలు, ఇవి ప్రత్యేకము. అవి ఇచ్చింది దేవుని మహిమ కొరకు కానీ నీ స్వంత ఘనత కొరకు కానే కాదు. నీకు ఇచ్చిన ఐశ్వర్యమైన, నీకు ఇచ్చిన బలమైన, నీకు ఇచ్చిన జ్ఞానమైన దేవుని కొరకు వాడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. నీ దినములను గుర్తు చేసుకో.